తాను చరిత్ర కాలు తగలడానికి, గాలి తన్నుకొని పోవడానికి సుడిగాలి అయినా చూసుకోవాలి. రక్తం మాటల చరిత్ర, నరనరాన నెత్తులు లిఖిత చరిత్ర, పోరాట వీరు చరిత్ర, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చరిత్ర చెప్పగలరా? అల్లూరి సీతారామరాజు పోలీసులు అమర్తం చరిత్ర చెప్పగలరా? సుభాష్ చంద్రబోస్ జీవమరణ వార్త చెప్పగలరా? భగత్ సింగ్ ప్రాణ త్యాగర్పణ చరిత్ర దుర్పగలరా? చరిత్రను చెప్పే శక్తి చరిత్ర సృష్టించిన వ్యక్తికే, చరిత్ర చెప్పడం చేత కాదు. మరో మనిషి మరో వ్యక్తి చరిత్రకు మసకం చేయగలరా? మరణం లేని చరిత్రలు మనసులో పుడతాయి, మట్టిలో మొలకెత్తుతాయి. దేవరపాటి కృష్ణయ్య రాసినటువంటి ఏటి వాక్యం, చరిత్ర సాగులేని చరిత్రను చెప్పగలరా? భారతదేశ పునాది, భారతదేశ నిర్మాణము ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలితం. వాళ్ళ చరిత్రను చెప్పగలమా? భారత రాజ్యాంగ పిత, భారత రాజ్యాంగాన్ని రాసి దేశాన్ని దిశ ఏర్పాటు చేసి నిర్మించినటువంటి అంబేద్కర్ చరిత్రను చెప్పగలమా? సుభాష్ చంద్రబోస్ మరణ వార్తను నిర్మించగలమా? ఆ చరిత్రను చెప్పగలమా? అల్లూరి సీతారామరాజు త్యాగాన్ని చెప్పగలమా అనే వాక్యం ముందుకు వచ్చిందా? దేవరపాటి కృష్ణయ్య గారు నిజంగా చరిత్రకి చావు ఉండదు, నిజాయితీకి ఓటమి ఉండదు. ఎందరో మహానుభావులు దేశ రక్షణకు, దేశ నిర్మాణానికి ప్రాణత్యాగం చరిత్ర, వాళ్ళ చరిత్రను చెప్పడం ఎవరి తరం కాదని వాక్యం మనం చూస్తున్నాం. మరణం లేని చరిత్రలు మనసులో పుడతాయి, మట్టిలో మొలకెత్తుతాయి. చరిత్రను చెప్పే శక్తి చరిత్ర సృష్టించిన వ్యక్తికే, చరిత్ర చెప్పడం చేత కాదు. మరో మనిషి మరో వ్యక్తి చరిత్రకు మసక ద్విజగలరా అనేది నేటి వాక్యంలో ముఖ్యమైనటువంటి పదాలను మనం చూస్తున్నాం.